ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ నీరజ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బట్టీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో బట్టి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అలాగే పేద ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్య కోసం ఆయన గత సంవత్సరం ఇదే రోజుల్లో ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తానని ఏదైతే చెప్పారో ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకొని వచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆకాంక్షల మేరకు ఉచిత బస్ సర్వీస్ కానివ్వండి, ఉచిత గ్యాస్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఏవైతే ఆనాడు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు రాష్ట్రంలో విజయ పరంపర కొనసాగిస్తున్నటువంటి పెద్దలు క్రమం తప్పకుండా 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఘన చరిత్ర కూడా ఈ జిల్లా నుంచి బట్టి విక్రమార్క గారికే ఉంది. అలాంటి విలువలతో కూడుకున్న నాయకుడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి వారికి ఇంకా ఇలాంటి జన్మదిన కార్యక్రమాన్ని నడుపుకోవాలని, భవిష్యత్తు రాజకీయాలలో ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని ఆకాంక్ష. ముద్దుబిడ్డ ప్రియతమ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు బట్టి విక్రమార్క గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, కొన్ని దశాబ్దాలుగా తను నమ్మిన సిద్ధాంతం కోసం విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క గారికి నిజంగా కష్టజీవి. తన సక్సెస్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా, అనేక సార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్న అధికారం ఉన్నా, పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు నిర్వహించి అనేక వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఈనాడు రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండి వారి కష్టాలు ఏదైతే తెలుసుకున్నారో వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న కృషివలుడు మల్లు బట్టి విక్రమార్క గారు. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సంజయ్ రెడ్డి భవన్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా పండ్లు రొట్టెలు పంచిపెట్టడం జరిగింది. మదర్ తెరిసా మానసిక వికలాంగుల కేంద్రంలో కూడా ఈ రోజున టిఫిన్ కార్యక్రమాన్ని పిల్లలందరికీ వాళ్ళకి అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశం చేసే మన ప్రియతమ నాయకులు మల్లు బట్టి విక్రమార్క గారు ఇంకా ఆయురారోగ్యాలు పెంచుకొని ఈ రాష్ట్రాన్ని మంచి సస్యశ్యామలంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే